తల్లిదండ్రుల కన్నా ఒక్క అడుగున్నా మనం ముందుకు వేయగలిగితే కన్నా నిజంగా మన జీవితం సార్థకమైనది. లేకపోతే జంతువులకు మనకు డిఫరెన్స్ ఏముంది? ప్రతి మనిషి సేవలో కొంచెమైనా ఉండాలి. కొంతమంది వ్యక్తులకు సేవ ఒక వ్యసనం, ఒక అలవాటు. అంతగా మీరు సేవ చేయగలిగితే మీకు జీవితం చాలా ధన్యమవుతుంది. ఆ టేస్ట్ చెప్తే రాదు, చూస్తే రాదు, చేస్తేనే వస్తుంది. ఆ రుచి, ఆ సేవ చేసిన తర్వాత వచ్చేటువంటి అనుభూతి. ఈ ప్రపంచంలో దేన్ని పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోవచ్చు, డబ్బు మీద తిరిగి సంపాదించుకోవచ్చు, ఆస్తులు కొనుగోలు సంపాదించుకోవచ్చు, మరికొన్ని ఏవైనా విలువైన వస్తువుల మీద సంపాదించుకోవచ్చు. కేవలం ఒక్క సమయాన్ని మాత్రం ఎవరు సంపాదించుకోవడానికి అవకాశమే లేదు. ఈ క్షణం వల్ల మనకు రాదు వాస్తవంగా. ఆ మొక్క కాలక్రమంలో ఎదిగి ఒక మహావృక్షంగా తయారై ఆ మహావృక్షము నుంచి మరి ఫలాలు కావచ్చు, ఎంతమంది నీడను కూడా ఆ వృక్షం ఇస్తుంది. అదే మహావృక్షానికి నీళ్లు పోస్తే ఇంత ప్రయోజనం ఉండకపోవచ్చు నా యొక్క ఆలోచన. ఈ SRHRC యొక్క నిర్వాహకులు వాళ్ళ బృందం ఒక మొక్క నుంచి దీన్ని ఆరంభించారు. ప్రతి గ్రామీణ ప్రాంతం నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రతి పాఠశాల నుంచి చిన్న చిన్న పిల్లలకి ఇటువంటి వ్యాసరచన పోటీలు పెట్టి వాళ్ళలో సృజనాత్మకతను పెంపొందింపజేస్తూ వాటిని మరి పురస్కార రూపంలో ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అటువంటి వారికి నిజంగా నేను కూడా ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మరో విషయం, సార్ యొక్క వాళ్ళ టీంలో నేను మా కళాశాల పిల్లలకు కూడా ఈ మధ్య కాలంలో తరగతిలో చెబుతున్నాను. ఒక మేకవారిపల్లి గ్రామంలో వారి స్వంత ఖర్చులతో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ఎవరు చేస్తారు ఈ రోజుల్లో చెప్పాను. పట్టణంలో గ్రంథాలయాలు ఉండవమ్మా. ఆ గ్రంథాలయం ఏర్పాటు చేసి తద్వారా అక్కడ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు సార్. నేను చూస్తుంటాను సార్ వాట్సాప్లన్నీ. అక్కడ ఏర్పరిచి ఈరోజు అక్కడ ఉండేటువంటి ఆ పరిసర గ్రామ విద్యార్థులకు జ్ఞానోదయం కలిగిస్తున్నాడు. నిజంగా సార్ ఏది కంగ్రాట్స్ మీ SRHRC నేను చేసి మనమందరం ఒక్కసారి కథాలు చేయండి. వాళ్ళు చేసినటువంటి యొక్క సేవా మరి దృక్పథాలు వచ్చేసి మరి ఈరోజు జిల్లా వ్యాప్తంగా బహుమతుల యొక్క ప్రధానోత్సవం ఇది చాలా ఆనందంగా ఉంది. మరి దీని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి చిత్తా రవిప్రకాష్ రెడ్డి అన్న, అలాగే అన్న చిత్తా సంస్థలంటే ఎన్నో పేరు గంచిన కొన్ని లక్షల మందికి నాకు తెలిసి విద్యార్థులకు ముఖ్యంగా విద్య కోసం రీఎంబర్స్మెంట్ లేని రోజుల్లో కూడా అనేక మంది స్కాలర్షిప్ ఇచ్చి అనేక మంది విద్యార్థులు చదువుకునే వాళ్ళు. ఎందుకంటే మేము దాదాపు ఇది కళాశాల ఎస్టాబ్లిష్ చేసి 24 సంవత్సరాలు అయింది. గతంలో 20 ఏళ్ల క్రితం కూడా ఆడిపోతే మాకేదో స్టైఫండ్ ఇస్తారని చెప్పి ఇక్కడి నుంచి ఫీ రిసిప్ట్ తీసుకొచ్చేవాళ్ళు. అటువంటి గొప్ప వ్యక్తులు. ఆ రోజుల్లో ఫీ రిమెంబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్ వస్తే రావాలా లేకపోతే లేదు. అనేక వృద్ధాశ్రమాలు, అనేక స్కూల్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసిన గొప్ప వ్యక్తి ఇక్కడికి రావడం ఎంతో ఆనందదాయకం. అలాగే మన SRHRC సంస్థ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి సార్ గారు, మా కళాశాల వైస్ ప్రిన్సిపల్ చలపతి గారు, మా జర్నలిస్ట్ అయినటువంటి ఉదయగిరి శ్రీనివాసులు సార్ గారు, మల్లపత్రిక తరఫున ఇక్కడ వచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా గొప్ప కార్యక్రమం ఇది. వీళ్ళు ఎంతో సృజనాత్మకంగా మన సార్ వచ్చి మాట్లాడారు. చెప్పింది ఏంటంటే, సార్ ఏదో కొంత పిల్లలను బయటికి తీసుకొచ్చి ఫోకస్ చేస్తే ఇంకొంత వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ బూస్టప్ అవుతాయి, ఇంకొంత బాగా చదువుకొని ఉన్నత స్థానానికి పోతారు. ఆయనకేం విద్యా సమస్య లేదు, ఇంకొక ఆయన పిల్లలు లేరు. కానీ సమాజాన్ని అంతా సమదృష్టిలో జరగాల, మన ఏరియాలో ఉండే పిల్లలంతా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి పోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మన రామ్మోహన్ రెడ్డి సార్. దానికి ఎంతో మా కళాశాల తరఫున మేము సార్ గారిని అభినందిస్తాం. సార్కి ఎటువంటి సేవ మా చేయితే ఎంతవరకు అవకాశం ఉన్నా కూడా మా చేయితో అందించేదని కూడా మేము కూడా మీకు మా సహాయ సహకారం అందిస్తామని చెప్పి సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం సార్. ముఖ్యంగా ఈ విద్యార్థులకు మీకు నేను ఒక 2 మాటలు మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే దీర్ఘకాలంగా విద్యా సంస్థలు మేము నడుపుతున్నాం కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, అందరూ బాగా చదువుతారు, మంచి మార్కులు వస్తాయి, 10th లో ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వస్తాయి, కానీ భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోలేకపోతాను.
మనం ఏం చదవాలా, ఎట్లా చదవాలా, ఎట్లా ఉద్యోగం సంపాదించాలా. ఊరిక చదువుతాం, మార్క్ లిస్టులు ఉంటాయి, మన ఇంట్లో ఉంటాయి, మన బీరువాలో ఉంటాయి, పెళ్లి పత్రికలు వేసుకొని బయటకు వస్తాను చాలామందికి. వేరే దానికి పనికిరాని పాత రోజుల్లోనే ఇంటి ముందు గర్వంగా పెట్టుకునేవాళ్ళు. బీఏనో బీఎస్సీనో ఆ రోజుల్లో ఎంఏనో అంటే కానీ ఇంటి ముందు కంపల్సరీ మేము బీఏనో బీఎస్సీ అని పేరు రాసుకొని పేరు ముందు పక్క క్వాలిఫికేషన్ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అందరికీ కూడా కానీ ఎవరు పెట్టుకోవడం కూడా లేదు, అది కూడా ఇదైపోయింది. ఏ కోర్సు చదవాలా, 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత మనం ఏ కోర్సులు చదవాలా, అనేక రకమైన విస్తృతమైన నూతనమైన కోర్సులు వచ్చినాయి. ఆ కోర్సులు చదివితే ఇంటర్మీడియట్ అయిపోయిందని గవర్నమెంట్ జాబ్స్ పోయే కోర్సులు కూడా ఉన్నాయి. డిగ్రీలో పోతే ఎటువంటి కోర్సులు చదవాలి, లేకపోతే ఇంజనీరింగ్ పోతే ఎటువంటి కోర్సులు చేరాలా, ఎక్కడ చేరాలా. మాకు ఆ సార్ వచ్చి చెప్పిండు, ఈ సార్ వచ్చి చెప్పిండు, ఆ కాలేజీ వచ్చి ఒక ల్యాప్టాప్ వస్తుంది, ఈ కాలేజీ వచ్చి ఒక 5,000 డబ్బులు ఇస్తారు, లేకపోతే ఒక 10,000 డబ్బులు ఇస్తారు. వాడు బెండ్ అయిపోతే ఏమవుతుంది, మన భవిష్యత్తు మనమే పోగొట్టుకుంటాం. ఆ రకంగా మీరు ఆలోచించాలి. మనం ఏ కోర్సులు చదవాలా, ఇప్పుడు కోర్సు చదువుతాను, బుక్ చదువుతాను, ఎంతసేపు గైడ్ల పైన పడతాను, టెస్ట్ పేపర్ల పైన పడతాను. క్లియర్ కట్గా ఒక టెక్స్ట్ బుక్ అనేది పర్ఫెక్ట్గా చదివితే నీకు తెలుగు ఉండదు. మీరు స్టేట్ సిలబస్ చదువుతారు, గవర్నమెంట్ ఈరోజు డబ్బులు ఇస్తుంది, లేదా ఇంట్లో స్తోమత ఉంది, పక్కన సిబిఎస్ఈ బుక్స్ కొనుక్కోండి ఒక సెట్ చూడండి, లేదా తమిళనాడు స్టేట్ సిలబస్ బుక్స్ తీసుకోండి, లేదా పక్కన కర్ణాటక స్టేట్ సిలబస్ బుక్స్ తెప్పించుకోండి. ఇప్పుడు ఆన్లైన్ ఉంది, ఎక్కడ ఏం కావాలో కూడా అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, ఇంకేయో రకరకాలుగా ఉన్నాయి యాప్స్. మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు, తెప్పించుకోవచ్చు. ఒకే బుక్, ఒక మ్యాథమెటిక్స్ తీసుకోండి, ఒక సిబిఎస్ఈ బ్యాచ్ బుక్ పెట్టుకోండి, ఒక ఐసిఐసి పెట్టుకోండి, ఒక స్టేట్ సిలబస్ బుక్ పెట్టుకోండి. మనకెందుకు ఇంకా మంచి నాలెడ్జ్ పెరగదు. ఏ విధంగా అయినా అంటే మెకానికల్గా అయినారు, ఈయన క్లాస్ రూమ్లో చెప్పే మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్ క్లాసులో కూడా అదే పని చేయిస్తారు. లాస్ట్ 3 years 4 years పెట్టడం, బై హార్ట్ కొట్టడం, రాయించడం. సబ్జెక్ట్ను మనం అర్థం చేసుకోవాలి, ఆ టాపిక్ గురించి మనం అర్థం చేసుకోవాలి. యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో పోయి మీ క్లాసెస్ కొడితే కనుక నెంబర్ ఆఫ్ వీడియోస్ స్క్రీన్ పైన మనకు కావాల్సినంత ఈ టెక్నో స్కూల్స్లో ఎంత చెప్తానో అదే వీడియోస్ మన కల్లారా మన ఇంట్లో మనం కోరుకునేప్పుడు నిద్ర రాలే ఫోన్ తీసుకొని మనకు సంబంధించిన టాపిక్స్, లేదా మనకు అర్థం కాదు ఒక టాపిక్, అదే యూట్యూబ్లో కొట్టుకొని 10 మనకి ఇక్కడ చెప్పేది ఒక 5 ఇక్కడ చాయిస్, ఒక ఆప్షన్ ఒకటే, ఆడ కొన్ని 100 మంది ఆప్షన్. మనకు నచ్చిన లక్ష్యం ఏ టాపిక్ అయితే చెప్పిందో అది మనకు అర్థమైంది మనం తల్లో ఎక్కించుకోవాలి. బై హార్టింగ్ అనేది పద్ధతి కాదు. బట్టి కొట్టడం వల్ల జీవితంలో ఎదగలేదు. ఏదైనా సబ్జెక్ట్ను మీరు అర్థం చేసుకొని రాయగలిగితే కనుక జీవితాంతం ఆ సబ్జెక్ట్ మర్చిపోండి, అది గుర్తుపెట్టుకోండి. ప్రాక్టికల్స్ చాలా ఇంపార్టెంట్. అనేక ఎగ్జాంపుల్స్ మనం చదివే చదువు అంతా ఏంది, మనం వాడతాం, కొన్ని మనం తెలిసి వాడతాం, కొన్ని తెలియకుండా ఉంటుంది. ప్రతి అందులో ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, సెల్ ఫోన్లో కూడా ఫిజిక్స్ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది. ప్రతి దాంట్లో ఈవెన్ ఆధార్ కార్డు ఎంత టెక్నాలజీ ఉంది, బయోమెట్రిక్ సిస్టమ్, ప్రతి దాంట్లో ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా బాటనీ జువాలజీలోకి వచ్చేసరికి మన హెల్త్, మన అగ్రికల్చర్, ఎక్కడో చోట ఆ ప్రిన్సిపల్ మీరు జాగ్రత్తగా గమనించండి. ఆ ప్రిన్సిపల్ మనం చదివే చదువు అది ఉంటుంది. మనం మీరు చదువుతాను ఇది మన కానరాదే, మన కానరావడం లేదే మనం అనుకుంటాం, కానీ ఆ ప్రిన్సిపల్, ఆ సబ్జెక్ట్ అనేది ప్రతి ఆస్పెక్ట్లో అది ఇమిడి ఉంటుంది. ఆ దృష్టితో మీరు చూడండి. గురువులకు విలువ ఇవ్వండి, తల్లిదండ్రులకు. తల్లి, తండ్రి, గురువు, దైవం. మనం ఎప్పుడైతే తల్లిదండ్రుల దగ్గర వినేవిధేయతలతో ఉంటామో, వాళ్ళు అది కొనుక్కున్నారే, వీళ్ళు ఇది కొనుక్కున్నారే, మా నాయన అది తీసిలేదే, మా అమ్మ ఇది తీసిలేదే అనేది కాదు ముఖ్యం. మనం జీవితంలో అందరూ మొత్తం అందరము గిట్టాల్సిందే. ఈ రోజు కాకపోతే ఇంకో రోజైనా గిట్టాల్సిందే. కానీ మనం పుట్టినందుకు, మనం పెరిగినందుకు, మనం ఏదో ఒకటి జీవితంలో మన తల్లిదండ్రుల కన్నా ఒక్క అడుగున్నా మనం ముందుకు వేయగలిగితే కన్నా నిజంగా మన జీవితం సార్థకమైనట్టు. లేకపోతే జంతువులకు మనకు డిఫరెన్స్ ఏముంది, అవి పుడతాయి కదా, ఆనందంగా వివరిస్తాయి, ఆనందంగా తింటాయి, ఆనందంగా చనిపోతాయి. వాటికి మనకు తేడా ఏముంది? ఏం సాధించాను అని గర్వంగా మీ ఇంట్లో చెప్పుకోవాలి, మీ స్నేహితులందరికీ చెప్పుకోవాలి. రైట్, అది అవసరమైన ఆ స్ఫూర్తి అనేది ఖచ్చితంగా మనకు కావాలి. అలాగే ఇంకొకటి కూడా తీసుకెళ్తున్నారు ఇక్కడ నుంచి. ఏం తీసుకెళ్తున్నారు? సార్ మాట్లాడిన మాటలు తీసుకెళ్తున్నారు, నేను మాట్లాడిన మాటలు తీసుకెళ్తున్నారు, రామ్మోహన్ చేసినటువంటి ఒక మంచిని స్ఫూర్తిగా తీసుకెళ్తున్నారు.
ఇవన్నీ కూడా మీకు అవసరమైనవి. సార్ వచ్చారు, ఆయన ఏదో పాపం తన ఆవేదన తెలగెక్కాడు. ఈసారి వచ్చాడు, ఈయన ఏదో 2 మాటలు చెప్తాడు. మనకి ఇన్ని అవసరమా? కాదు. సర్టిఫికేట్ ఎంత అవసరమో, ఎంత గొప్పగా మీ వాళ్ళందరికీ ఆ సర్టిఫికేట్ మనం చూపించుకోవాలో అంత గొప్పగా నువ్వు ఈ చెప్పిన మాటలను అన్వయించుకోవాలి. ఆ సర్టిఫికేట్ను భావితరాల్లో మీ పిల్లలకు కూడా చూపించుకోవాలి. నేను చదువుకునేటప్పుడు సాధించాను అబ్బాయి అని. పెళ్ళైతే మీ భర్తను చూపించాలి, మీ భార్యను చూపించాలి. మేము చెప్పే మాటలను జీవితం ఎదిగేదానికి ఉపయోగించుకొని ఫలానా సార్ ఈరోజు నాకు ఒక మాట చెప్పడం వల్ల నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్పేటువంటి మననం మీకు ఉండాలి. మరి 2 విషయాలు చెప్తాను. ఒక సేవకునిగా సమాజానికి నాకు చేతనైనంత సహాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు, దానికి స్ఫూర్తి మదర్ తెరేసా ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. మదర్ తెరేసా గారు అందరికీ తెలుసు. సేవకు ప్రతిరూపం, మారుపేరు ఎన్నో చెప్తున్నారు. అలాగే ఆమె స్ఫూర్తిగా నేను సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేయడానికి ఒక వేదిక మదర్ తెరేసా ఫౌండేషన్, అలాగే రామ్మోహన్ ఒక వేదిక. ప్రతి మనిషి సేవలో కొంచెమైనా ఉండాలి. కొంతమంది వ్యక్తులకు సేవ ఒక వ్యసనం, ఒక అలవాటు. అంతగా మీరు సేవ చేయగలిగితే మీకు జీవితం చాలా ధన్యమవుతుంది. ఆ టేస్ట్ చెప్తే రాదు, చూస్తే రాదు, చేస్తేనే వస్తుంది. ఆ రుచి, ఆ సేవ చేసిన తర్వాత వచ్చేటువంటి అనుభూతి. అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ కడపలో ఉన్నప్పుడు ఎంతో మంది స్నేహితులకు సహాయం చేశాను. ఇందాక మన సాయి కృష్ణ చెప్పినట్టు మేము రైతు కుటుంబంలో వచ్చాము, అవన్నీ కరెక్టే. కానీ నా ఊరు తెచ్చేటప్పటికి మా అమ్మ నాన్న 2 టీచర్లే, దాదాపు ఆర్థికంగా బాగానే ఉన్నాం, మంచి డబ్బులు కూడా తీసుకొని కడప వ్యాపారాలు చేసాం, వస్తా ఉండింది. ఎంతోమంది స్నేహితులు సహాయం చేశాను. చాలామంది అబ్బా లేకపోతే మా చెల్లెలు పెళ్ళే కదా, ఎక్కడ ఉన్నారో తెలియదు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. పూర్వానికి వచ్చాను, అక్కడ మళ్ళీ కోల్డ్ రిఫార్మ్ స్టార్ట్ చేశాను. అంతా చేసేటప్పుడు ఒక ఊరు కాలిపోయింది, పూర్వమానికి వల్ల ఊరు కాలిపోయింది. ఎండిఓగా మా బాబాయ్ ఉన్నాడు, సొంతం మా కుమార్తె డాక్టర్ లక్ష్మీరెడ్డి అని, ఇక్కడ కూడా పనిచేశాడు ఆయన. అక్కడ ఎండిఓగా వెంటనే డాక్టర్ ఇన్ఛార్జిగా ఎండిఓగా ఉన్నాడు. మేము ఏదైనా గవర్నమెంట్ తరఫున హెల్ప్ చేయడానికి వెళ్తున్నాం, నువ్వేమైనా హెల్ప్ చేస్తారా? సరే, తలా 10 కేజీలు బియ్యం ఇద్దాం, ఏమవుతాను మన ఇంట్లో ఉండేటే కదా అని చెప్పేసి బియ్యం తీసుకెళ్ళి 21 ఫ్యామిలీకి ఆ రోజు అక్కడ బియ్యం ఇస్తే వాళ్ళకు. ఈ ప్రపంచంలో దేన్ని పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోవచ్చు, డబ్బు పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు, ఆస్తులు కోల్పోయినా సంపాదించుకోవచ్చు, మరికొన్ని ఏవైనా విలువైన వస్తువులు మీద సంపాదించుకోవచ్చు. కేవలం ఒక్క సమయాన్ని మాత్రం ఎవరు సంపాదించుకోవడానికి అవకాశమే లేదు. ఈ క్షణం వల్ల మనకు రాదు వాస్తవంగా. సరే, ఈరోజు మనం ఆహ్వానించినటువంటి గంటా రామ్మోహన్ రెడ్డి SRSRC నిర్వాహకులు పూర్తి ఆల్రెడీ ఉంది. స్పిరిచువల్ రిలేషన్ హ్యూమన్ వాల్యూస్ రీసోర్స్ సెంటర్ నిర్వాహకులైనటువంటి గంటా రామ్మోహన్ రెడ్డి గారికి, డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఈ కళాశాల కరస్పాండెంటే కాకుండా మా అందరికీ ప్రత్యేక ప్రజల ఆత్మీయ బంధువు అయిన, నాకైతే ఆత్మీయ మిత్రులు, అలాగే మన మున్సిపాలిటీ వైస్ చైర్మన్
ఆయన మితభాషి, అంతేకాకుండా ఆయన సేవా తత్పరుడు, ప్రధానంగా సేవా తత్పరుడైనటువంటి రాచపూడి సాయి కృష్ణ గారికి, అలాగే ఈ కళాశాల తెలుగు లెక్చరర్ నా మిత్రుడైనటువంటి చలపతి గారికి, అలాగే కడప జిల్లాలో ఒక ఆనిముత్యం, జిల్లా స్థాయిలో ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరినీ ఒక ప్రోగ్రామ్ చేసి, ఒక పూలమాల చూసింది కదా మనం, అన్ని రకాల పూలకి అలంకారంగా ఉంటుంది తెలుసు కదా మనకు, అలా ఒక పూలమాలలాగా అనుసంధానం చేసే సేవ చేసేటువంటి ఆత్మీయులు చింత రవిప్రకాష్ రెడ్డి గారికి, ఆ సంస్థ అధ్యక్షులు చింత రవిప్రకాష్ రెడ్డి గారికి, అదే సంస్థ నిర్వాహకులు శ్రీనివాస్ గారికి, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి ఈ రోజు అవార్డ్స్ తీసుకుంటున్నారు వాళ్ళ పేరెంట్స్ వచ్చిన వారికి చాలా వ్యత్యాసం ఉంది మీరున్న వారికి. ఎందుకో తెలుసా? కళాశాలలో ఉన్నవారు పాఠాలు వింటున్నారు, ఇక్కడ ఉన్న మీ అందరూ జీవిత పాఠాలు వింటున్నారు. జీవిత పాఠాలు ఇవి, నాట్ ఆర్డినరీ మెసేజ్, నాట్ ఆర్డినరీ సబ్జెక్ట్, ఇట్స్ వెరీ పవర్ఫుల్ సబ్జెక్ట్. సర్వీస్ సార్ చెప్పారు, సేవ అని. అసలు సేవ ఏంటి? చాలా తెలియదు. సాటి మనిషికి తోడ్పాటు చేయనటువంటి సేవ. ఎంతో ఎందుకు మీ దగ్గర ఉన్న మాస్క్, ఎవరిలో మాస్క్ పెట్టుకోకుండా వచ్చారనుకోండి, ఆ యొక్క మాట చెప్పండి. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా తరగడమే ప్రారంభంగా అవుతుంది. ప్రపంచాన్ని సైతం వణికించేటువంటి దశలో ఎన్నో మెసేజ్లు ఆథరైజ్ అయినటువంటి WHO నుంచి సర్టిఫై చేసి మనకు తెలియజేస్తున్నారు. దయచేసి మీ కుటుంబాలకు రక్షణగా మీకు మీరే సేఫ్ గా ఉండాలంటే మాస్క్ ధరించండి. ఈ ఒక్క మాత్రం మీరు ప్రమోట్ చేయండి, అంతకన్నా పుణ్యం లేదని నేను చెప్తున్నాను. మీ వయసులో వాస్తవంగా కాదంటారా? ఆఖరి ఎంతో మంది బాధపడుతున్నారు, వారికి కడుపు అన్నం పెట్టండి మీకు అవకాశం దొరికితే. లేదు అన్నం వచ్చే వరకు ఉంటారు ఆర్గనైజేషన్స్, సామాజిక ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఉంటారండి. ఆ వాళ్ళు చేసేటువంటి సేవల్లో మీరు పాల్గొని కనీసం మీ వంతు మీరు కృషి చేయండి, సేవ చేయండి. అందుకు ఈ జీవితానికి సార్థకత లేదని కూడా ఇక్కడ మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఇక్కడ వేదిక మీద వాళ్ళందరికంటే చాలా చిన్నవాడు రామ్మోహన్ రెడ్డి కదా. మరి చదువుతున్నాడు, స్టూడెంట్, డాక్టరేట్, స్కాలర్. మరి ఎక్కడ ఆయన మనసులో ఉందో కానీ నాకు 2 నెలల ముందు ఫోన్ చేశాడు, మామ నీ డేట్ కావాలి నాకు, ఒక గంట సేపు అంటే ఇన్ని రోజులు చెప్పాల్సిన అవసరం లేదన్నా, ముందు ఒక అర్థం చెప్పు, నాకు చెప్పడం గొప్పగా ఉంటుంది అని చెప్పాను. ఎందుకంటే నాకు బంధువులని గర్వపడుతున్నాను. మా వాడు ఇంత స్థాయి చిన్న వయసులోనే సత్సంకల్పంతో ఈరోజు డాక్టర్ చేసేవారు కావాలన్నా డాక్టరేట్ అయిపోయి ఎంతో మంది బయట ప్రపంచంలో ఉన్న వేలాది మంది కంటే ఈ ఒక్క వ్యక్తికి మనం ఒక్కసారి కనబడుతుందో తెలియజేద్దాం. సేవ చేయాలనే సంకల్పంలో సేవ చేయాలనేటువంటి ఒక భావన కలగడం అనేది ఆ యొక్క ఏంటి లోపల బీజాలు ఉన్నటువంటి హృదయంలో ఆ బీజాలే ఎంతో గొప్ప చేస్తే తెలుసా? దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి, మీరు ఒక పేరు విన్నారా? మదర్ తెరెసా అని. ఇప్పుడు విన్నారమ్మా? మదర్ తెరెసా పేరు ఎవరున్నారన్నా? దాదాపుగా 500 పాఠశాల నుంచి 1000 వ్యాసాల పైగా వచ్చాయి. అందులో అత్యుత్తమ ప్రతిభ కనబడి
సబ్స్క్రైబ్ బటన్ నొక్కి SRHRCకి మీ మద్దతు తెలపండి. థ్యాంక్ యూ.